హాయ్ గైస్, మళ్ళీ వచ్చేసింది సుజాత. ఈరోజు గుజ్జుమ వంకాయ పులుసు నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చెప్తాను నా స్టైల్లో. ముందుగా పెనంలో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు, శనగపప్పు, నువ్వుపప్పు, ధనియాలు, ఎండుమిర్చి వేయించుకుని చల్లారనివ్వాలి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, ఉప్పు, యాలక్కాయ, లవంగ ముక్క వేసి మిక్సీ జార్లో వేసుకుని వాటర్ వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్లో పచ్చి నీరులపై ముక్కలు కూడా వేసుకుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా దలసరిగిన స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు పోపు వేసుకుని పోపు వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసి ఉప్పు, పసుపు, చింతపండు రసం, బెల్లం వేసి బాగా మరిగించుకోవాలి వంకాయ ముక్క ఉడికే వరకు. ఇలా మరిగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మరిగించుకోవాలి. అంతే అండి, టేస్టీ గుజ్జుమ వంకాయ పులుసు రెడీ అయిపోయింది. ఇది పక్కా ట్రెడిషనల్, మీరు కూడా ట్రై చేయండి.